అనిరుద్ తనపై వచ్చిన కాపీ ముద్రను చెరిపేశాడు. రొటీన్ ట్యూన్స్ అంటూ చేసిన విమర్శలకి సమాధానం చెప్పాడు. అన్నింటికీ ఒకే ఒక్క పాటతో సమాధానం ఇచ్చేశాడు అనిరుద్. అదేంటో చూద్దామా? ఆ మధ్య అనిరుద్ను మెచ్చుకొని వాళ్ళు లేరు. విక్రమ్, జైలర్, లియో వంటి వరుస హిట్స్తో ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎవరైనా అనిరుద్ తర్వాతే అన్నంతగా ప్రచారం జరిగింది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే రెహమాన్ను మించి డిమాండ్ చేశాడన్న టాక్ నడిచింది. అయితే ఇండియన్ 2 ఆల్బంతో ఒక్కసారిగా విమర్శలు మొదలయ్యాయి. ఆడియన్స్ అందరూ భారతీయుడు 2ని భారతీయుడితో పోల్చి చూశారు. పాటలు, బ్యాక్గ్రౌండ్ ఒక్కటీ నచ్చలేదు. దీనికి తోడు దేవర నుంచి వచ్చిన రొమాంటిక్ సాంగ్ను శ్రీలంక పాట నుంచి ఎత్తేయడంతో ట్రోలింగ్కు గురయ్యాడు అనిరుద్. ఇలా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమేజ్ డ్యామేజ్ కాగా రజనీకాంత్ ఆదుకున్నాడు. విమర్శించిన వాళ్లే అనిరుద్ను పొగడడం మొదలుపెట్టారు. అక్టోబర్ 10న రిలీజ్ అవుతున్న రజనీకాంత్ వెట్టయాన్కు అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులోని ఫస్ట్ సింగిల్ మనసులాయతో మరోసారి అనిరుద్ సత్తా చాటాడు. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన వెట్టయాన్పై పెద్దగా అంచనాలు లేకపోయినా ఫస్ట్ సింగిల్ హైప్ క్రియేట్ చేస్తుంది. వెట్టయాన్ షూటింగ్ తో పాటు డబ్బింగ్ పూర్తి చేసిన రజనీకాంత్ కూలీ మూవీతో బిజీగా ఉన్నాడు. ఓనం సందర్భంగా సెట్స్ పై చిత్ర యూనిట్ మనసులాయో సాంగ్ కు స్టెప్పులేశారు. ఈ వీడియో నెట్ లో వైరల్ అయింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెట్టయాన్ పై అనిరుద్ అంచనాలు పెంచేశాడు. షాక్ ఇచ్చేలా స్క్రిప్ట్ ఉంటుందని, రజనీ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటికంటే భిన్నంగా ఉంటుందన్నారు. సామాజిక కోణంగా వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు తీశాడంటూ ప్రశంసలు కురిపించాడు. అమితాబ్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్ కీలక పాత్రలు పోషించగా టీజర్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తండ్రి ఇంతవరకు 100 కోట్లు కలెక్ట్ చేయలేదు. పక్కా మాస్ హీరో అన్న బిరుదు ఉన్నా ఇంతవరకు హీరోపై 100 కోట్లు పెట్టలేదు. మరి కొడుకు డెబ్యూ మూవీపై 100 కోట్లు పెట్టిస్తున్నారా? రిస్క్ అని తెలిసినా దాని లెక్క దానికుంది అంటున్నారా? అదేంటో చూద్దామా? బాలకృష్ణ ఈ మధ్యనే నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోగా సినిమా ఇండస్ట్రీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంది. బాలయ్య హైయెస్ట్ కలెక్షన్ అంటే వీరసింహారెడ్డి 80 కోట్లు కలెక్ట్ చేస్తుంది. బడ్జెట్ కూడా 70 కోట్లు దాటలేదు. ప్రస్తుతం నటిస్తున్న బాబీ మూవీ, త్వరలో తెరకెక్కే అఖండ 2 బడ్జెట్ ఏమైనా 100 కోట్లు దాటుతుందేమో చూడాలి. 50 ఇయర్స్ ఇండస్ట్రీలో బాలయ్య కెరీర్ లో లేని ఫీట్ ను కొడుకు మోక్షజ్ఞ అందుకుంటున్నాడు. మోక్షు డెబ్యూ మూవీని హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. యంగ్ హీరోలపై భారీ బడ్జెట్ పెట్టడం ఈ దర్శకుడికి అలవాటే. పెద్దగా మార్కెట్ లేని తేజ సజ్జాను హీరోగా పెట్టుకుని 40 కోట్లతో హనుమాన్ తీశాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల గ్రాస్, 150 కోట్ల షేర్ కలెక్ట్ చేయడంతో మోక్షతో తీసే నెక్స్ట్ మూవీ బడ్జెట్ డబుల్ చేశాడు ప్రశాంత్ వర్మ. రామాయణంలో హనుమంతుడు శ్రీరాముడికి మాటిచ్చిన స్ఫూర్తితో హనుమాన్ రూపొందింది. ఎవరు ఊహించని విధంగా మోక్షు డెబ్యూ మూవీపై 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నారన్న న్యూస్ చక్కర్లు కొడుతుంది. బాలకృష్ణ కొడుకుగా స్టార్ ఇమేజ్ తో ఎంట్రీ ఇస్తున్న డెబ్యూ హీరోపై 100 కోట్ల బడ్జెట్ పెట్టడం షాక్ ఇస్తుంది. హనుమాన్లో రామాయణాన్ని కథగా ఎంచుకున్న ప్రశాంత్ వర్మ మోక్ష కోసం మహాభారతంను లింక్ చేస్తున్నాడట. గత 3 నెలలతో పోల్చుకుంటే సెప్టెంబర్లో తెలుగు సినిమా ఊపిరి పీల్చుకుందా? కొన్ని నెలలుగా ఒక్కొక్క హిట్తో సరిపెట్టుకున్న టాలీవుడ్ సెప్టెంబర్లో 2 హిట్స్ సొంతం చేసుకుంది. ఆ సినిమాలేంటో చూద్దామా? హిట్ లేకుండానే ఆగస్టు వెళ్లిపోతుందని భయపడిన టైంలో నెలాఖరులో వచ్చిన సరిపోదా శనివారం సక్సెస్ తీసుకొచ్చింది. ఈ నెలలో వచ్చిన 2 చిన్న చిత్రాలు మంచి విజయం సాధించాయి. గత శుక్రవారం వచ్చిన మత్తు వదలరా 2 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సత్య తనదైన కామెడీతో 1 మ్యాన్ షోతో ఆకట్టుకున్నాడు. సినిమాను 8 కోట్లకు అమ్మితే 4 రోజుల్లో 9 కోట్లు తీసుకొచ్చింది. లాంగ్ రన్ లో 15 కోట్లు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. మత్తు వదలరా 2 లాగా భారీ వసూళ్లు తీసుకురాకపోయినా 35 చిన్న కథ కాదు, మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. నివేద థామస్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ నెలలో వచ్చిన సినిమాల్లో మత్తు వదలరా 2, 35 చిన్న కథ కాదు హిట్ అయ్యాయి. 27న వచ్చే దేవర కూడా బ్రేక్ ఈవెన్ అయితే 3 సినిమాల హిట్ తో సెప్టెంబర్ నెల మొత్తం కళకళలాడిపోతుంది. డబ్బింగ్ మూవీ గోట్ హిట్ అవుతుందనుకుంటే చేతులెత్తేసింది. తమిళనాడులో మంచి వసూళ్లు రాబట్టి హిట్ అయినా ఇక్కడ మాత్రం డిజాస్టరే. సినిమాను 21 కోట్లకు అమ్మితే 10 కోట్లు కూడా రాలేదు. హిట్ లేదన్న లోటును 28న వస్తున్న కార్తీ, సత్యం సుందరం తీరుస్తుందేమో చూడాలి. మరి నాని మరోసారి 100 కోట్ల క్లబ్ లో చేరాడు. నేచురల్ స్టార్ నటించిన గత 3 సినిమాల్లో 2 100 కోట్ల మార్క్ దాటడం విశేషం. లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం 100 కోట్లు దాటిందని పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దసరా హాయ్ నాన్న సరిపోదా శనివారం
వరుస హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టాడు నాని. దసరాతో మొదలుపెట్టిన యాక్షన్ కంటిన్యూ చేస్తున్నాడు. రగుడ్ లుక్ తో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాని దసరాతో ఫస్ట్ టైం 100 కోట్ల గ్రాస్ చూశాడు. సినిమా లాంగ్ రన్ లో 115 కోట్ల గ్రాస్, 64 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుంది. దసరా తర్వాత నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా హాయ్ నాన్న హిట్ అయినా 100 కోట్లు తీసుకురాలేదు. బాక్స్ ఆఫీస్ ను మాత్రం మెప్పించడంతో సక్సెస్ ను కంటిన్యూ చేశాడు నాని. సరిపోదా శనివారం వర్షాల్లో రిలీజ్ అయి ఎవరు ఊహించని విధంగా 100 కోట్ల గ్రాస్, 50 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుంది. దేవర వచ్చే వరకు ఎంతో కొంత షేర్ వస్తూనే ఉంటుంది. అంటే సుందరానికి కమర్షియల్ గా ఫ్లాప్ అయినా మరో ఛాన్స్ ఇచ్చిన నాని నమ్మకాన్ని నిలబెట్టాడు దర్శకుడు వివేకాత్రేయ. యానిమల్ హిట్ తర్వాత ట్రిప్టీ డిమ్రీ యమా బిజీ అయిపోయింది. చేతిలో 3 క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హిట్ పడగానే రెమ్యునరేషన్ కూడా పెరగడం ఖాయం. అయితే ట్రిప్టీ డిమ్రీ రెమ్యునరేషన్ ఏకంగా ట్రిపుల్ అయిందా? స్టార్ హీరోయిన్స్ దీపిక, కియారా అద్వానీకి పోటీగా వసూలు చేస్తోందా? హ్యావ్ ఎ లుక్. యానిమల్లో గ్లామర్ గా కనిపించి స్కిన్ షోతో రెచ్చగొట్టిన తృప్తి డిమ్రీ పేరు బాలీవుడ్ లో బాగా వినిపిస్తుంది. 2017లో వచ్చిన మామ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఎమ్మడికి క్రేజ్ రావడానికి 7 ఏళ్లు పట్టింది. ఈ 7 ఏళ్లలో 6 సినిమాలు మాత్రమే చేస్తే ఈ ఏడాది ఏకంగా 4 సినిమాలతో వస్తుంది. యానిమల్ హిట్ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిపోయింది ఈ కుర్ర హీరోయిన్. యానిమల్ తర్వాత తృప్తి నటించిన బ్యాడ్ న్యూస్ ఆల్రెడీ రిలీజ్ అయింది. బూల్ బులయ్యా 3, ధడక్ 2 వంటి క్రేజీ మూవీస్ చేస్తుంది. ఈ 2 సినిమాలు ఒకేసారి నవంబర్లో రిలీజ్ అవుతున్నాయి. ఇలా బాలీవుడ్ లో ఈ ఏడాది అంతా డిమ్రీ హవా సాగుతుంది. యానిమల్ హిట్ తర్వాత డిమ్రీ రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చేతి నిండా సినిమాలు రావడంతో 10 కోట్లు డిమాండ్ చేస్తుందన్న టాక్ నడుస్తుంది. ఒక్క హిట్కే 10 కోట్ల అంటే ఈ లెక్కన దీపిక, అలియా, కియారా వంటి టాప్ బ్యూటీస్ రెమ్యునరేషన్ కు రెక్కలు తీసుకొచ్చింది డిమ్రీ. ఆలియా భట్ రెమ్యునరేషన్ 10 నుండి 15 కోట్ల మధ్య ఉంది. దీపిక సినిమాకు 20 కోట్లు తీసుకుంటుంది. డిమ్రీ 10 కోట్లు తీసుకుంటే దీపిక, అలియా వంటి టాప్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. పాపకు జన్మనిచ్చిన దీపిక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న కల్కి సినిమాకు 20 కోట్లు తీసుకుందన్న టాక్ వచ్చింది. ఒకే సినిమాలో 3 రోల్స్ లో నటించడం అంత ఈజీ కాదు. మెంటల్ గా స్ట్రెయిన్ కావాల్సి ఉంటుంది. అయితే ఎన్టీఆర్ ఈ ఫీట్ ని రెండోసారి చేశారు. జైలవకుశలో ట్రిపుల్ రోల్ పోషించిన తారక్ మరోసారి 3 పాత్రలతో కనిపించబోతున్నాడు. ఆ సినిమా ఏంటో చూసేద్దామా? నందమూరి హీరోలు అరుదైన ఫీట్ అందుకున్నారు. మెగా ఫ్యామిలీలో 10 మంది హీరోలున్నా ఈ ఘనత సాధించలేదు. అక్కినేని, ఘట్టమనేని ఫ్యామిలీ హీరోలు కూడా ఈ రికార్డు అందుకోలేకపోయారు. ఒకే సినిమాలో 3 పాత్రలు పోషించే ఛాన్స్ నందమూరి హీరోలు ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్కే దక్కాయి. జై లవకుశ తర్వాత ఎన్టీఆర్ మరోసారి ట్రిపుల్ రోల్ పోషించాడు. దేవర ట్రైలర్ లో తండ్రి కొడుకులుగా నటించినట్టు చూపించిన 3వ పాత్ర కూడా ఉందట. మేకర్స్ బయటికి రాకుండా జాగ్రత్త పడి ఒకేసారి తెరపై సర్ప్రైజ్ చేయబోతున్నారు. ఒకే ఫ్యామిలీలో 4 హీరోలు ఒక సినిమాలో 3 పాత్రలు పోషించడం విశేషం. ఎన్టీఆర్ అయితే ఒక అడుగు ముందుకేసి శ్రీమద్ విరాట పర్వంలో 4, శ్రీమద్ విరాట్ పోత్లూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో 5 పాత్రలు పోషించారు. దానవీర సూరకర్ణలోని రాయబారం సీన్ లో కర్ణుడు, దుర్యోధనుడు శ్రీకృష్ణుడిగా కనిపించారు. ఇక కులగౌరవం క్లైమాక్స్ లో తాత, కొడుకు, మనవడుగా ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్ లోకి వస్తారు. ఇక బాలయ్య 3 పాత్రలు పోషించిన ఏకైక సినిమా అధినాయకుడు. తాత, కొడుకు, మనవడిగా ఒకే ఫ్రేమ్ లో కనిపించకపోయినా తాత, కొడుకుగా స్క్రీన్ పంచుకున్నారు బాలయ్య. ఒకే పోలికలు కలిగి ఉంటాన్ని డోపల్ గ్యాంగర్ అంటారు. అమిగోస్ మూవీలో 3 కళ్యాణ్ రామ్లు కనిపిస్తారు. జై లవకుశల ఇందులో కూడా ఒక రోల్ నెగిటివ్ గా సాగుతుంది. సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చినా సినిమా ఫ్లాప్ అవడంతో పార్ట్ 2 తీసే సాహసం చేయలేకపోతున్నారు. దీంతో విలన్ హీరోగా మిగిలిపోయాడు. అమిగోస్ లో కళ్యాణ్ రామ్ 3 పాత్రల్లో కనిపించడంతో నందమూరి హీరోలందరూ ట్రిపుల్ రోల్ కంప్లీట్ చేసేశారు. దేవర్తో తారక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి మరి. పెద్దగా క్రేజ్ లేని హీరో స్టార్ తో కలిసి నటించాడు. పెద్ద హీరో మూవీతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇన్ని బంపర్ ఆఫర్స్ రావడంతో ఆ యాక్టర్ సుడి తిరిగిపోయింది. ఇక దూసుకుపోవడమే ఆలస్యం అనుకుంటే సీన్ రివర్స్ అయింది. ఈసారి పాన్ ఇండియా మూవీతో లక్ పరీక్షించుకుంటున్నాడు. ఇంతకీ అతను ఎవరు అనేగా హ్యావ్ ఎ లుక్. సత్యదేవ్ ప్రస్థానం 13 ఏళ్ల క్రితమే మిస్టర్ పర్ఫెక్ట్ మూవీతో మొదలైంది. ప్రభాస్, మహేష్ ఫ్రెండ్ గా కెరీర్ స్టార్ట్ చేసి జ్యోతిలక్ష్మి సినిమాతో హీరోగా మారిపోయాడు. నటుడిగా గుర్తింపుతో పాటు హీరో ఆఫర్స్ కూడా వచ్చాయి. బ్రోచే వారెవరితో హీరోగా తొలి సక్సెస్ అందుకున్నాడు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్యతో నటుడిగా స్థాయిని పెంచుకుని పెద్ద హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ అందుకున్నాడు. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ తండ్రిగా నటించిన సత్యదేవ్ గాడ్ ఫాదర్ లో చిరంజీవితో ఢీకొట్టే విలన్ రోల్ పోషించాడు. సినిమా ప్రమోషన్ లో సత్యదేవ్ లోని నటుడిని ఒక రేంజ్ లో పొగిడిన చిరంజీవి సూపర్ స్టార్ అయ్యే లక్షణాలున్నాయని అన్నారు.
గాడ్ ఫాదర్ లో సత్యదేవ్ నటుడిగా అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేశాడు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ ను మెప్పించలేకపోయింది. గాడ్ ఫాదర్ తన జాతకం మార్చేస్తాడని సత్యదేవ్ కన్న కల తీరలేదు. సత్యదేవ్ కు క్రేజీ ఆఫర్స్ వస్తున్నా సినిమా ఫ్లాప్ కావడం వల్ల ఈ హీరోకు శాపంగా మారిందనే చెప్పాలి. రామ్ సేతు సినిమాతో సత్యదేవ్ హిందీలో అడుగుపెట్టిన ఫ్లాప్ టాకే వచ్చింది. దీపావళి నాడు పాన్ ఇండియా మూవీతో వస్తున్నాడు. సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తిక్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం జీబ్రా అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నామని వీడియో రిలీజ్ చేశారు. తన కెరీర్ లోనే పెద్ద చిత్రమని సత్యదేవ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు రకరకాలుగా కనిపించిన సత్యదేవ్ కమెడియన్ అయిపోయాడు. షూటింగ్ పూర్తయినా విడుదలకు నోచుకొని ఫుల్ బాటిల్ టీజర్ చూస్తుంటే సత్యదేవ్ లో కమెడియన్ బయటకొచ్చాడు. సత్యదేవ్ తో తిమ్మరుసు మూవీ తీసిన శరణ్ కొప్పిశెట్టి ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఎన్ని పెద్ద సినిమాలు చేసినా, డిఫరెంట్ రోల్స్ ఎన్ని చేసినా రాని గుర్తింపు ఎంటర్టైన్మెంట్ మూవీ ఫుల్ బాటిల్ తీసుకొస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు సత్యదేవ్.